సో భారత ప్రజాస్వామ్యం రఘునందన్ రావు రిపోర్టర్లు రఘునందన్ రావును బెదిరించిన వాళ్ళు ఉండే ఏరియాలో ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది, అక్కడ పోయి కంప్లైంట్ చేయడానికి వెసులుబాటు కల్పిస్తుంది. గౌరవనీయులు రాహుల్ గాంధీ గారికి దరఖాస్తు రాకపోతే వాళ్ళ పార్టీలో మనీష్ తివారీలు లేకపోతే సురేష్ కల్మాడీలు పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, ఎట్లెట్లా కంప్లైంట్లు డ్రాఫ్ట్ చేయాలని చెప్పేటోళ్ళు, పెద్ద పెద్ద అడ్వకేట్లు కపిల్ సిబాల్లు ఉన్నారు. వాళ్ళతో కంప్లైంట్ రాపించి దరఖాస్తు ఇవ్వండి, తప్పకుండా కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇప్పుడు రఘునందన్ రావును కూడా బెదిరిస్తున్నారు, మరి వింటున్నారు మీరు. నేను కూడా పోయి కంప్లైంట్ ఇస్తా ఉన్నా, అట్లా రాహుల్ గాంధీ గారిని కూడా వచ్చి కంప్లైంట్ ఇవ్వమని ఎఫ్ఐఆర్ చేసి ఇస్తాం, ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఆయన ప్రాణాలకు 30 అని ఉంటుంది, కాంగ్రెస్ వాళ్ళతో ఉంటుంది తప్ప బయట వాళ్ళతో ఎవరితో ఉండదు. అది ఎందుకంటే సొంత పార్టీలనే ఆయనకి ఏమున్నదో ఏం లేదో నాకు తెలియదు, కానీ అట్లా అనిపిస్తుంది నా మనసు. బహుశా కేటీఆర్ గారికి ఎండనో వాననో ఎక్కువ కొట్టి ఆ బుర్ర ఏమైనా ఖరాబ్ అయిందేమో అని అనుకుంటున్నాను. అది బీజేపీకి ఎందుకు చెప్పపెట్టు? బీజేపీకి ఆ ఎన్నికకి ఏం సంబంధం? ఆ ఎన్నికకు సంబంధించినటువంటి నేమ్స్ని రికమెండ్ చేసింది ఎప్పుడు? దాసోజు శ్రవణ్ గారిని, కుర్రా సత్యనారాయణ గారిని రికమెండ్ చేసినప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏంది? ఎండదెబ్బ కొడుతుందేమో అడుగురు కేటీఆర్. ఈ దేశంలో గవర్నర్లుగా ఉన్న వ్యక్తులు, రాష్ట్రపతులుగా ఉన్న వ్యక్తులు, ఉపరాష్ట్రపతులుగా ఉన్న వ్యక్తులు వాళ్ళ జీవితం ప్రారంభించినప్పుడు ఏదో ఒక రాజకీయ పార్టీలో పనిచేస్తూ వచ్చిన వాళ్ళే. దానికి ఆ కుర్చీలకు పోయే వాళ్ళు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఉండేటువంటి లింక్కి ఏం సంబంధం లేదు. మరి అట్లాంటి హైకోర్టు కొట్టేసింది. ఇప్పుడు హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగానే కదా సుప్రీంకోర్టుకు పోయింది. ఒక్కొక్క జడ్జి ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. దానికి మేము మేనేజ్ చేసినాం, మీరు మేనేజ్ చేసిర్రు, తమిళసై గారు ఇట్లా చేసినారు, ఇన్ని తలతిక్క మాటలు మాట్లాడుతారంటే బహుశా ఎండనన్నా ఎక్కువ కొట్టి ఉంటుంది, లేదా వారాలు తడిచన్నా జ్వరం వచ్చి ఉంటుంది అన్నకి. ఇవేం మాటలు? కోర్టుల జడ్జిమెంట్లకి మాకు చెంపపెట్టలు ఎట్లయితాయి? పోనీ ఒప్పుకుంటారా మీరు? ఎట్లా భారతీయ జనతా పార్టీ గవర్నర్లు అని చెప్పి మీరు అట్లా ముద్రే తెలుసుకున్నారా? ఇవన్నీ ఆడలేక మధ్యలో ఓడినట్టు, మీకు చేయడం రాక ఎదురుగున్న వాళ్ళు చేస్తుంటే మీరు బాధపడుతున్నటువంటి విషయాలు. కోర్టు తీర్పు మాకెట్లా చెంపపెట్టు అవుతుంది? అయినా ఇంకా ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ ద ఫైనల్ జడ్జిమెంట్. 17th రోజు ఏదో మళ్ళీ ఫైనల్ జడ్జిమెంట్ కోసం ఉన్నట్టున్నది. అది దీని గురించి ఇప్పుడే మనం తొందరపడేది ఎందుకన్నా, ఇంకో 2 రోజులు ఆగురు. కోర్టులు ఈ మధ్యలో చెప్తున్నాయి, కోర్టులు ఉన్న విషయాలలో మాట్లాడొద్దు, సబ్జుడీస్ అవుతారు అంటున్నారు. 2 రోజులు అవి ఫుల్ జడ్జిమెంట్ వచ్చినాక అది కేటీఆర్కి చెంపదెబ్బ తాకుతుందా, లేకపోతే కోదండరామ్ గారికి తాకుతుందా, లేకపోతే రేవంత్ రెడ్డి గారికి తాకుతుందా, గవర్నర్ గారికి తాకుతుందా, మీడియాకి తాకుతుందా, పార్టీకి తాకుతుందా? అప్పుడు లెక్కలు వేసుకుందాం ఎందుకన్నా.